ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. ఇది కొత్త సిరీస్. మీరు కొద్ది కూడా నమ్మలేని కానీ నిజంగా జరిగిన ట్రూ స్టోరీ. నేను బెట్ కడతా ఈ వీడియో చివరిలో ఉన్న ట్విస్ట్ని మీరు అస్సలు గెస్ చేయలేరు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీరు ఏం గెస్ చేశారో కామెంట్లో తెలియజేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారని. మీరు చూస్తున్నది టైమ్లెస్ మిస్టరీ. నా పేరు గణేష్. రండి ఈరోజు వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్లో వేసే వీడియోస్ మీకు మీ లైఫ్లో ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తుందని అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎవరైతే సేఫ్గా ఉండాలని కోరుకుంటారో వారికి షేర్ చేయండి. ఆ రోజు ఆగస్టు 25, 2012 సౌత్ ఎన్ ఐస్లాండ్. టైం అప్పుడు మధ్యాహ్న సమయం ఉంటుంది. అక్కడున్న పబ్లిక్ రెస్ట్ రూమ్లో గ్రేస్ అనే అందమైన యంగ్ గర్ల్ అద్దమును చూసి మేకప్ చేస్తున్నారు. అదే సమయంలో గ్రేస్ ఉన్న రెస్ట్ రూమ్ డోర్ను ఎవరో నాక్ చేసిన శబ్దం వినిపిస్తుంది. అప్పుడు గ్రేస్ సారీ త్వరగా వచ్చేస్తా అని అగైన్ మేకప్ను కంటిన్యూ చేస్తారు. యాక్చువల్లీ గ్రేస్ సోలో టూరిస్ట్గా ఐస్లాండ్ని చూడటానికి వచ్చారు. ఆమె వచ్చినది బస్ ట్రిప్. ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి ఒక గ్రూప్గా ట్రావెల్ చేసి తీసుకువెళ్తారు. అప్పుడు లంచ్ టైంలో నియర్ బైలో ఉన్న హోటల్ దగ్గర ఫ్రెష్ అవ్వడానికి మరియు తినడానికి కొద్ది సమయం ఇవ్వబడుతుంది. ఆ సమయంలోనే గ్రేస్ రెస్ట్ రూమ్లో మేకప్ చేస్తున్నారు. అలా ఈరోజు ఆమె వచ్చిన ప్లేస్ ఐస్లాండ్లో ఉన్న ఎల్జీ అనే ఫేమస్ అయిన ప్లేస్. ప్రపంచంలోనే చాలా పెద్ద వల్కానిక్ క్యానియన్ ఏదంటే అది ఇదే. అగ్నిపర్వత లావాతో తయారైన భయంకర లోయ. ఎప్పుడూ గ్రేస్ ఇలాంటి లంచ్ టైంలో లంచ్ తిన్న తర్వాత చుట్టూ ఉన్న ప్రాంతాలను చూసేవారు. కానీ ఈరోజు జస్ట్ రిఫ్రెష్ అవుదామని రెస్ట్ రూమ్లో ఆమె లిప్స్టిక్ ఐలైనర్ని కరెక్ట్ చేసిన తర్వాత స్టైల్గా పోనీటైల్ వేస్తారు. దాని తర్వాత ఆమె వేసుకున్న టీషర్ట్ను తీసి బ్యాగ్లో పెట్టి కొత్త టీషర్ట్ని వేసుకుంటారు. దెన్ బాత్రూమ్ నుండి బయటకు వచ్చి పెద్ద పార్కింగ్ లాట్లో పార్క్ చేయబడిన ఆమె వచ్చిన బస్సును చూస్తారు. గ్రేస్ బస్సులో కూర్చుంటారు. బస్ డ్రైవర్ బస్ బయలుదేరుతుందని అనౌన్స్ చేసి అందరూ వచ్చారా లేదా అని హెడ్ కౌంట్ చేస్తున్నాడు. గ్రేస్ విండోని చూస్తూ కూర్చో ఉన్నారు. చాలా సమయమైనా బస్ బయలుదేరలేదు. అప్పుడు గ్రేస్ బస్ డ్రైవర్ని చూసినప్పుడు బస్ డ్రైవర్ చాలా టెన్షన్తో మరలా కౌంట్ చేస్తున్నాడు. బట్ ఫైనల్గా బస్ డ్రైవర్ అందరినీ చూసి బస్సు బయలుదేరదు అని అనౌన్స్ చేస్తాడు. ఎందుకంటే వచ్చిన టూరిస్ట్ మెంబర్స్లో ఒక పర్సన్ మిస్సింగ్ అని చెప్తాడు. సో ఫస్ట్ ఏమి చేస్తారంటే మిస్ అయిన పర్సన్ కోసం 30 నిమిషాలు అక్కడే వెయిట్ చేస్తారు. కానీ ఎవ్వరూ రారు. ఇప్పుడు బస్ డ్రైవర్ పోలీసులకు కాల్ చేసి చెప్తాడు, ఈ ఎల్జీ అనే లోయ దగ్గర 1000 సంవత్సరాలకు ముందు అగ్నిపర్వతాల వల్ల క్రియేట్ అయ్యింది. 2 వైపులా షార్ప్ ఎడ్జెస్తో చాలా అందంగా కనిపించే లోయ. సో బస్ డ్రైవర్ పోలీసుల దగ్గర ఒక వ్యక్తి మిస్సింగ్ అని చెప్తాడు. పోలీసులు వెంటనే రెస్క్యూ టీంని పంపుతారు. అలా వచ్చిన పోలీసులు మిగిలిన ప్యాసింజర్స్ను ఎవరు మిస్ అయ్యారని విచారిస్తారు. అక్కడ ఉన్న ప్యాసింజర్స్కి ఎవరు మిస్ అయ్యారని తెలియడం లేదు. కానీ కొంతమంది మిస్ అయింది ఏషియాకు చెందిన అమ్మాయి. ఆమె డార్క్ క్లోత్స్ వేసుకొని చేతిలో బ్యాగ్ పట్టుకొని వెళ్ళింది. కానీ తిరిగి రాలేదని చెప్తారు. కానీ గ్రేస్కి ఆ అమ్మాయి ఎవరని తెలియడం లేదు. సో పోలీసులు గ్రేస్ని అడిగినప్పుడు గ్రేస్ నాకు తెలియదని చెప్తారు. మిగిలిన టూరిస్ట్ అండ్ గ్రేస్ పోలీసుల దగ్గర సెర్చ్ చేయడానికి మీకు మేము హెల్ప్ చేస్తామని వాలంటీర్గా వచ్చే అమ్మాయిని వెతుకుతారు. గ్రేస్ పోలీసులతో కలిసి చాలా తీవ్రంగా వెతుకుతారు. అలా 2-3 గంటలు వెతికిన అమ్మాయి దొరకలేదు. ఇప్పుడు పోలీసులు ఇంకా రెస్క్యూ టీం మరియు ఒక హెలికాప్టర్తో వెతుకుతున్నారు. మెల్లగా చీకటి కమ్ముతుంది. హెవీ లైట్స్ యూజ్ చేసి పగలలా వెతుకుతారు. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టినా ఆ ఏషియన్ గర్ల్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. చివరిగా గ్రేస్ మాత్రం ఉదయం 3 గంటలకు చాలా టైర్డ్తో రెస్ట్ తీసుకోవడానికి బస్కు వస్తారు. అలా తన సీట్లో కూర్చున్న గ్రేస్ నిద్రపోవటానికి ముందు తన బ్యాగ్లో ఉన్న మేకప్ వైప్స్ని తీయడానికి బ్యాగ్ ఓపెన్ చేస్తారు. అలా బ్యాగ్లో ఉన్న ఒక వస్తువును చూసిన గ్రేస్ అలానే ఫ్రీజ్ అవుతారు. గ్రేస్ ఆ వస్తువును తీసి చేతిలో పెట్టుకొని చూస్తారు. చాలా చలిలో కూడా చెమటలు పడుతుంది. బికాజ్ ఇప్పుడు గ్రేస్కు మిస్ అయిన గర్ల్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందో తెలుసు. యాక్చువల్గా ఏమి జరిగిందంటే ఆ బస్సులో ఉన్న మెంబర్స్, బస్ డ్రైవర్ అందరూ చిన్న మిస్టేక్ చేసి ఉన్నారు. కానీ ఈ చిన్న మిస్టేక్స్ ఇప్పుడు చాలా పెద్ద మిస్టేక్గా మారింది. ఫస్ట్ ఆ బస్ డ్రైవర్ ఒక మిస్టేక్ చేస్తాడు. అది ఏంటంటే ఆ రోజు ఉదయం బస్ డ్రైవర్
ప్యాసింజర్స్ బస్సులోకి ఎక్కేటప్పుడు హెడ్ కౌంట్ చేస్తాడు. అప్పుడు యాక్చువల్గా ఉన్న మెంబర్స్ కన్నా ఒక హెడ్ కౌంట్ ఎక్కువగా కౌంట్ చేసి నోట్ చేసుకుంటాడు. అంటే ఎగ్జాంపుల్కి ఆ బస్సులో 40 మంది ఉంటే ఒక మెంబర్ని ఎక్కువగా 41గా నోట్ చేసుకున్నాడు. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ టైం కంప్లీట్ చేసి అక్కడ నుండి బయలుదేరేటప్పుడు యాక్చువల్గా 40 మెంబర్స్ బస్సులో ఉన్నారు. బట్ మార్నింగ్ మిస్టేక్గా 41ని కౌంట్ చేసినందుకు ఇప్పుడు ఒక వ్యక్తి మిస్సింగ్ అని చెప్తాడు. ఇంకా ఉన్న టూరిస్ట్, అవును, ఒక బ్లాక్ క్లోత్స్ ధరించిన ఏషియన్ గర్ల్ మరలా బస్సు ఎక్కలేదు, ఆమె మిస్ అయిందని చెప్పారు కదా. ఆ ఏషియన్ గర్ల్ ఇంకెవరో కాదు, రెస్ట్ రూమ్లో మేకప్ వేసుకొని పోనీటైల్ వేసి టీషర్ట్ వేసుకోవచ్చిన గ్రేసే. బస్సులో కూర్చొని బ్యాగ్ ఓపెన్ చేసి ఒక వస్తువును చూశారని చెప్పాను కదా, అది ఇంకేదో కాదు, డార్క్ కలర్ స్వెట్ షర్ట్. గత 15 గంటలుగా పోలీసులు, హెలికాప్టర్లో మరియు టూరిస్ట్ మెంబర్స్ వెతుకుతున్నది గ్రేస్ని. సో బీబర్స్, ట్విస్ట్ ఇలా ఉంటుందని మీరు గెస్ చేశారా? మీరు ఏం గెస్ చేశారో కామెంట్లో చెప్పండి. బట్ ట్విస్ట్ని మాత్రం కామెంట్లో చెప్పకండి. 4 రోజుల నుంచి ఈ వీడియోని మేక్ చేశాను. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. బాయ్.